తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మరో విస్తుపోయే నిజం బయటికి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైకోర్టులో పనిచేసిన పలువురు న్యాయమూర్తులు పూర్తి వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నట్టు తేలింది. అందులో 5 మహిళా న్యాయమూర్తుల సమాచారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు 150 మంది ప్రొఫైల్స్ ను సిద్ధం చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఇందులో 15 మంది జడ్జిల ప్రొఫైల్స్ ఉన్నట్లు గుర్తించారు పోలీసు అధికారులు. 150 మంది ప్రొఫైల్స్ లో కొంతమంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైకోర్టును సమర్పించిన అఫిడవిట్ లో ఈ కీలక అంశాలను ప్రస్తావించారు. జడ్జిలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మీడియా యజమానులతో పాటు జర్నలిస్టుల ప్రొఫైల్స్ ను కూడా ప్రభాకర్ రావు తయారు చేసినట్లు పోలీసులు తమ అఫిడవిట్ లో పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులకే పరిమితం కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద ఏర్పాటైన నాంపల్లి ఏసీబీ కోర్టులోని ఓ కీలక జడ్జి ప్రొఫైల్ కూడా లభించింది. ఈ ప్రొఫైళ్లలో వారి ఫోటోలు, పుట్టుపూర్వోత్తరాలు, విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ సభ్యులాంటి అన్ని వివరాలు ఉన్నట్టు తెలిసింది. ఆ కంప్యూటర్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పలువురు న్యాయమూర్తుల ప్రొఫైల్స్, ఈ మధ్య పదవీ విరమణ చేసిన 3 ప్రొఫైల్స్ తో పాటు పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు వెళ్లిన న్యాయమూర్తి సమాచారము, తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర హైకోర్టులకు బదిలీ అయిన మరో 3 వివరాలతో సహా మొత్తం 15 మంది న్యాయమూర్తుల డీటెయిల్స్ ఆ కంప్యూటర్లో లభించాయి. కొంతమంది జడ్జిలకు రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాలను కూడా ఆ ప్రొఫైల్స్ లో ప్రభాకర్ రావు తయారు చేసినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. కొంతమంది జడ్జిల ఫోన్లను ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్లు ఐడెంటిఫై చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు డెస్క్టాప్లలో కీలక సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం మొత్తం ప్రభాకర్ రావు డెస్క్టాప్ నుంచి సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను వారు అధికారికంగా వినియోగిస్తున్న కంప్యూటర్లను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ FSL కు పంపారు. 3వ నిందితుడైన భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్ కు సంబంధించి పోలీసులకు FSL నివేదిక అందించింది. FSL నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు హైకోర్టు ధర్మాసనం గురువారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ అధికారులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, సాక్ష్యాధారాలను కూడా చెరిపివేసేందుకు ప్రయత్నం చేయకూడదని అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు కోర్టు స్పష్టంగా చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.